హలో అండి. ఈరోజు చాలా మంచి మొక్క చెట్టు 2 అనొచ్చు దీన్ని. చిన్నగా ఉన్నప్పుడు మొక్క, పెద్దదైతే చెట్టు. పెద్దదే అవుతది ఇది. దీనికి నేను మధ్యలో ఒక్కసారి జీవామృతం ఇచ్చాను. దీని పేరొచ్చి బెళంబి, తర్వాత కేరళ ఉసిరి అంటారు. ఈ జీవామృతం ఏసిన తర్వాత బాగా వచ్చాయి. ఇది నేను చిన్న దీనిలో పెట్టాను. కుండీ లాంటి దానిలో బాక్స్‌లో పెట్టామనమాట. మిద్దె మీద టెర్రస్ గార్డెన్‌లో. చూడండి ఇలా వైలెట్ కలర్ వంకాయ రంగు ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేది సరే గుత్తులు గుత్తులుగా కింద నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి ఎక్కడ పడితే అక్కడ. సేమ్ మన పప్పులో వేసుకునే ఉసిరిలాగాను, తర్వాత స్టార్ ఫ్రూట్ రెండిటికి మధ్యలో ఉన్నట్టుంటుంది. కానీ చెట్టు ఆకులు మాత్రం ఉసిరి చెట్టు, తర్వాత పప్పులో ఉసిరి చెట్లానే ఉంటుంది చూడంగానే మాత్రం. కానీ ఇది కాదు, నేను వేసింది గ్రాఫ్టెడ్ ప్లాంట్ కాదండి, మామూలుగా వేసిన మొక్క, విత్తనం ద్వారా వచ్చిన మొక్క అనమాట. ఆ జీవామృతం ఎవాపరేట్ అవ్వకుండా పైనంతా ఎండాకులు మల్చింగ్ వేసేసి దానిలో ఉన్న పోషకాలు మొక్కకి సరిగ్గా అందాలి అంటే ఇలా వెంటనే మల్చింగ్ వేస్తే చక్కగా జీవామృతం మొక్కకి పడుతుంది. తర్వాత ఒక 2 రోజులు నీళ్లు పోయకపోయినా కూడా సరిపోతుందని మల్చింగ్ వేసాను. చూడండి నెక్స్ట్ స్టేజ్ ఇది. ఆ మొగ్గలు పువ్వులు అన్నీ కూడా కాయలుగా మారాయి. మళ్ళీ ఇంకా కొత్తవి కూడా వస్తున్నాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోలేదు, ఇది కాయట్లేదు 2-3 ఏళ్ల నుంచి నేను వదిలేసాను. అయితే గ్రాఫ్టెడ్ కాదు కాబట్టి లేట్గా వచ్చాయన్నమాట కాయలు. వచ్చిన తర్వాత చాలా బాగా వచ్చాయండి. చక్కగా మంచి పులుపు, హయ్యెస్ట్ సి విటమిన్ అనమాట, రిచ్ సోర్స్. అలాగే దీనిలో ఉన్న యాంటాక్సిడ్స్ కానీ, తర్వాత విటమిన్స్ కానీ ఫుల్గా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. నేను చెప్పేదానికంటే అదైతే మీకు బాగా తెలుస్తుంది. చూసారుగా, అది నేను వేసిన ఆ బాక్స్లో వేయటం జరిగింది. చాలా బాగా వాడుకోవచ్చు. మనం చింతపండు బదులుగా అన్నిట్లోనూ ఇది వేసుకోవచ్చు. ఈజీగా పెంచుకోవచ్చు. ఎలాంటి చీడపీడలు ఉండవు. అదే నేల మీద వేస్తే మాత్రం ఇంకా బాగా కాస్తుందండి. పెద్ద చెట్టు అయిపోతుంది, చాలా బాగా కాస్తుంది. అలాగే కాయలు కూడా చాలా డెలికేట్గా ఉంటాయి. కోసిన తర్వాత 5-6 రోజుల లోపలే మనం వాడేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే సేమ్ ఉసిరిలాగానే, పప్పు ఉసిరి కనుక ఎలా మెత్తగా అయిపోతుందో అలా అయిపోద్ది అనమాట. మంచి టేస్ట్ అనమాట. దీంతో ఏ వంటకం చేసినా సరే భలే టేస్టీగా ఉంది. పెంచుకుంటాం కూడా చాలా ఈజీగా ఉంది కాబట్టి మనం వేసుకోవచ్చు. ఎక్కువ ఎండ ఉండాలి, తర్వాత నీళ్లు కూడా ఉండాలి. నీళ్లు లేకుండా మాత్రం అవ్వదు. నీళ్లు జాగ్రత్తగా పోసుకోవాలి. తర్వాత మంచి ఎండ తగిలే సన్లైట్ ఉంటే బాగా వస్తాయి కాయలు ఈల్డింగ్. ఇంకా చెట్టు పెద్దదైతే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా వస్తాయి. చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా వచ్చాయో. ఈ మొక్కకి కాయలు రావు అనుకున్న స్టేజ్లో మంచి పూత, కాత, పిందెలతోటి చెట్టు అంతా వచ్చి నాకైతే భలే హ్యాపీనెస్ ఇచ్చింది ఈ మొక్క.